తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి గురుడు 6వ ఇంట సంచారం చేయడం వల్ల కొన్ని శారీరక మానసిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ నిరాశ చెందకుండా ధైర్యంతో ఎదుర్కొంటారు. అలాగనే ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. శారీరకంగా అప్పుడప్పుడు చిన్న చిన్న రుగ్మతలు కారణంగా ధనం వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు. సంఘంలో గౌరవం, పలుకుబడి, మర్యాదలు ఉంటాయి. బంధువుల యొక్క ఆదరణ కూడా పెరుగుతుంది. అలాగనే కార్యదీక్ష, వాక్చాతుర్యం, మీ తెలివితేటలతో అలాగే స్వశక్తితో ఎంతటి ధనం వ్యయానికైనా లెక్క చేయకుండా ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. సోదరులతో సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా అవసరం. భార్య, తల్లి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. రాహు చతుర్థ స్థానమందు సంచరించడం వలన ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లకు కట్టుబడి ఉండడం చాలా మంచిది. అలాగనే విద్యార్థులకు, ముఖ్యంగా వైద్య విద్యను సంబంధించినటువంటి వారికి యోగదాయకంగా ఉంటుంది. విదేశీ విద్యకు అర్హత పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే కళాకారులకు కొంతమేర అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఆదాయం బాగుండినా ఖర్చులు మాత్రం అధికంగా ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు బాగానే సాగుతాయి. ఇనుము, కిరాణా, ఆయిల్, ఔషధముల వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. అధికారులు ఒత్తిడులు కొంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగనే రాజకీయ నాయకులకు ప్రజలతోనూ పార్టీలోనూ ప్రత్యేకత ఉంటుంది. అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేయడం ద్వారా మంచి గుర్తింపు కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. రుణ బాధలు కొంతవరకు తీరేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత స్త్రీలకు కుటుంబంలోనూ సమాజంలోనూ గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. వివాహం కాని స్త్రీలకి వివాహ యోగ్యత కలిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మూలా నక్షత్రం వారికి ఆదాయం బాగుంటుంది. ప్రతి పనిలోనూ స్వయం కృషితో విజయాన్ని సాధిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆదాయం బాగుంటుంది. ఆదాయానికి తగినటువంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. భార్య, తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అలాగనే ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. ప్రతి పనిలోనూ ధైర్యంతో విజయాన్ని సాధిస్తారు. ఈ సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి గణపతిని ఆరాధించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా సుఖశాంతులు పొందవచ్చును. ఇవి ఈ సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మరెన్నో విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. స్వస్తి.